స్థలం గోల్మాల్. విశాఖ నడిబొడ్డున అత్యంత విలువైన 13.43 ఎకరాల భూమి దారాదత్తం. టెండర్లు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ లేకుండానే కేటాయింపు. బహిరంగ మార్కెట్లో ఎకరం 150 కోట్లకు పైనే. షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్ నిర్మాణానికి సిద్ధం. లూలు చైర్మన్ లేఖ రాయగానే 2000 కోట్ల భూమిని రాసిచ్చేసిన బాబు సర్కార్. అడ్డగోలుగా కేటాయింపు, పారదర్శకతకు పాత్ర, అంతా స్కాములమయం. ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూమిని 99 ఏళ్లకు కట్టబెట్టేశారు. ఇవన్నీ కాక లూలుకు 170 కోట్ల మేర ప్రత్యేక రాయితీలు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్ అంటున్న పారిశ్రామిక వర్గాలంటూ లూలు గ్రూప్పై చంద్రబాబు సర్కార్ వల్లమాలిన ప్రేమ చూపింది. లూలు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ జనవరి 17 సీఎం చంద్రబాబుకు రాసిన ఓ లేఖ ఆధారంగా విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని నామమాత్ర ప్లీజుపై సంస్థకు దారాదత్తం చేసింది. విశాఖలోని హార్బర్ పార్క్లో 13.43 ఎకరాల భూమిలో అభివృద్ధి ప్రాజెక్టు టెండర్ ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన నోటిఫికేషన్ జారీ చేయకుండా వ్యవహారాన్ని పూర్తి చేసింది. హార్బర్ పార్క్లో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో 150 కోట్లకు పైగా పలుకుతోందని విశాఖ వాసులు చెప్తున్నారు. అంటే ఏకంగా 2000 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని లూలుకి రాసిచ్చేసినట్టు స్పష్టమవుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అన్యాయాలను ప్రశ్నిస్తే